మే 10 అక్షయ తృతీయ పూజ గదిలో అక్షయ పాత్ర పెడితే కుబేరులు అవ్వడం ఖాయమండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సంపదకు అధినాయకుడైన కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షయ తృతీయ అంటేనే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఏ పని చేసినా శుభప్రదంగా అవుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన ఆభరణాలు కొంటారు. అయితే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా ఈ రోజున ఎవరైనా పేదవారికి చెప్పులను, గొడుగును, పెరుగన్నాన్ని దానం చేస్తే చాలా పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. ఈ పుణ్య ఫలితం వల్ల మీ 10 తరాల వారికి తిన్నా తరిగిన ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఈ ఏడాది మే 10వ తేదీ శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం. ఇంతటి శక్తివంతమైన రోజు అక్షయ తృతీయ రావడం ఇంకా అదృష్టం. అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజకు గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు ఒక అక్షయ పాత్ర తయారు చేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఎలా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజున అనగా శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లుకొని అష్టదళ ముగ్గులు వేయాలి. ఇంటి గుమ్మం ముందు మామిడాకులు కట్టుకోవాలి. ఇలా ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి. తర్వాత ఇల్లంతా పసుపు నీటిని చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజ గదిని శుభ్రంగా తుడిచి దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిని అలంకరించుకోవాలి. పూజ గది ముందు తప్పకుండా ముగ్గేయాలండి. ఇప్పుడు ఒక రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టాలి. ఇప్పుడు ఈ రాగి చెంబులో నిండుగా చిల్లరను వేసి దానిపై పసుపు, కుంకుమ, పూలను వేసి దీన్ని అక్షయ పాత్రగా భావించి నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించాలి. దీన్నే అక్షయ కలశం అని అంటారు. అంటే డబ్బుతో నిండి ఉన్న కలశం అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు, అంతులేని బంగారం లభిస్తుందంట. అంతటి ఈ శక్తి ఈ రోజు చేసే పూజకు ఉంటుంది. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అరడజను గాజులు కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను పెళ్ళైన స్త్రీలు వేసుకుంటే సుమంగళి ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించాలి. ఈ రోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు. ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు జపించాలి. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి. అలాగే అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు వస్తాయి. అసలు అక్షయ తృతీయ రోజున ఏది కొనాలి, కొనకపోయినా మరి ముఖ్యంగా లక్ష్మీదేవి పటం మాత్రం తప్పకుండా కొనుగోలు చేయాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటాన్ని కొనుగోలు చేసి ఆ పటాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించి ఇంట్లో పూజలు చేస్తే మాత్రం మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఈ రోజున దేవాలయాలకు వెళ్ళడం ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది.
ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున తులసి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఈ రోజున తులసి పూజ చేయడం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం. దీనివల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటి ముందు తులసి మొక్కను నాటితే మీ జన్మ ధన్యమైనట్టేనని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. తులసి దళం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేవారు దేవుని పటాలకు తులసి దళాలను వేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శంఖాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని చెప్పి పండితులు చెబుతుంటారు. అత్యంత పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం అంటేనే సిరి సంపదలకు ప్రతీక. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను తీసుకువచ్చి దానిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం. అలానే మన హిందూ ధర్మంలో మనీ ప్లాంట్ మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారండి. అదృష్టానికి చిహ్నంగా మనీ ప్లాంట్ను పెంచుతారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పి పండితులు చెబుతున్నారు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందంట. ఈ రోజున మనీ ప్లాంట్ను తెచ్చుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున మట్టి కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్పి జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున మట్టి కుండను కొంటే మీరు త్వరలోనే ఏదైనా ఒక మంచి స్థలం కొనే అవకాశం ఉంటుందంట. లేదా కొత్త ఇల్లును కట్టుకునే అదృష్టం వరిస్తుందంట. నెమలీకలకు చాలా శక్తి ఉంది. మీ ఇంటి సంపదను పెంచడంతో నెమలీకలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఒక నెమలికనైనా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు మీ స్తోమతకు తగ్గట్లు ఈ వస్తువులలో ఏదో ఒకటి మీ ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ కొంగు బంగారం అవుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు. అక్షయ అనే పదానికి అర్థం ఎప్పటికీ తగ్గనిది అని అర్థం. అందుకే ఈ రోజున ఏదైనా దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పటికీ తగ్గవు. అవి శాశ్వతంగా ఉంటాయి. చాలామందికి తమ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఎవరింటిలో అయితే ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ గులాబీ రంగు దుస్తులు ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ రంగులను ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున ఈ రంగు దుస్తులు తప్పక ధరించాలి. ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండు ద్రాక్ష నైవేద్యం పెట్టి దేవునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలో అన్ని సమస్యలను తొలగిస్తుంది. గోవు పిడగ తీసుకువచ్చి వాటిని కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే జాతకంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహానికి బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం అనేది మీకు రెట్టింపు అవుతుంది. సంపద రెట్టింపు అవుతుంది. ధనలాభం కోసం అక్షయ తృతీయ రోజున అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. రుద్రాక్షను ధరించడం వల్ల మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అయితే అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.